హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం స్నాక్స్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. గోధుమ పిండితో గోధుమ పిండిని ఒక ప్లేట్లో వేసుకొని తాంబూలంలో కొంచెం చక్కెర, కొంచెం సాల్ట్ వేసి, కొంచెం నెయ్యి కూడా వేసి స్మూత్ డో ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది స్నాక్స్ మనం రోజ్ ఫ్లవర్ లాగా చేసి దాన్ని స్వీట్ రెసిపీ చేస్తున్నామండి. ఇది మొత్తం కొద్దిగా నెయ్యి వేసిన తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మిశ్రమాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ అనేది వేస్తున్నాము. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. దీన్ని మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. ఏ పిండి అయినా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 5-10 మినిట్స్ పక్కకు పెడదామండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ పైన అప్లై చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చపాతీ లాగా చేసుకుందామండి. రౌండ్గా ఎంత సన్నగా అయితే అంత సన్నగా చేసుకోవాలి. ఈజీ ప్రాసెస్లోనే చూపిస్తున్నానండి మీ అందరికీ. మొత్తం రొట్టెలాగా సన్నగా, ఎంత సన్నగా ఉంటే అంత మనకి స్టిఫ్గా వస్తుందండి రోజ్ ఫ్లవర్ అనేది. పొడిపిండి లైట్గా జరుపుతూ ఇలా మొత్తం చేసిన తర్వాత రౌండ్ షేప్ ఏదైనా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి, సర్కిల్స్. ఇప్పుడు 4 అయితే తీసాను, కానీ 3తో చేసి చూపిస్తానండి. చిన్నగా వస్తుంది. మరి 5 రోల్స్తో కూడా చేసి చూపిస్తానండి. 5తో చేస్తే మనకి కొంచెం బాగుంటుంది. పెద్దగా ఇట్లా స్టిక్ చేయాలి. కొద్దిగా పొడి పిండి అన్న ఆయిల్ అన్న వేసి స్టిక్ చేసుకోవాలి. ఇలా మొత్తం రొటేట్ చేయాలండి. ప్రెస్ చేసుకుంటూ జెంటిల్గా ఇలా రొటేట్ చేయాలి. తర్వాత లాస్ట్ స్టిక్ చేసినాక మధ్యలోకి హాఫ్ లాగా కట్ చేయాలండి. ఇది మళ్ళీ తర్వాత దీన్ని మనం ప్లేట్స్ లాగా తీసి ఒక్కొక్కటి ప్లేట్ రోజ్ ఫ్లవర్ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో అలా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందామండి. కింద లెంత్ పెద్దగా ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం ఫ్లవర్ లాగా చేసుకున్నాం కదా. నెక్స్ట్ 5తో చూపిస్తానండి. ఇందాక 3తో చేసాము, చిన్నగా వచ్చింది మనకి రోజ్ ఫ్లవర్ అనేది. ఇప్పుడు 5 సర్కిల్స్తో చూపిస్తానండి. ఈక్వల్గా పెద్ద రొట్టెలాగా చేస్తే మనకి 5 సర్కిల్స్ ఈజీగా వచ్చేస్తాయండి. మా పాప సర్కిల్స్ చేస్తా అని చేస్తుందండి. ఇలా మొత్తం 5 చేసేసుకున్న తర్వాత ఒకదానికొకటి స్టిక్ చేసి మనం స్టిక్ చేసిన తర్వాత రోల్ చేసుకోవాలండి. ఇవన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒకేసారి మనం ఫ్రై చేసుకొని మనం చక్కెర పాకంలో వేసుకోవాలండి. చక్కెర పాకం మామూలు పాకం అయితే సరిపోతుంది. అందులో ఒక 5 మినిట్స్ వేసి తీసేయచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తింటే బాగుంటుందండి. ఇది ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేశాను కదండి. తర్వాత దీన్ని రొటేట్ చేస్తాను. పీట చిన్నగా ఉందండి. మా వంట బండ అయితే అనుకోండి కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇటు సైడ్ నుంచి రొటేట్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసుకుంటూ రోల్ చేయాలి. మొత్తం రోల్ చేసిన తర్వాత కట్ చేసుకొని ఇందాక చూపించినట్టు ప్లేట్స్ అనేది బయటికి ఓపెన్ చేయాలండి. అన్నీ ఇలాగే చేసుకొని ఒకేసారి మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఓపెన్ చేసి మనం అన్నీ పక్కకు పెట్టేసుకుందామండి.
చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కింద కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి మంచి స్టిక్స్ ఉంటే దానికి స్టిక్స్ పెట్టినా అయిపోతుందండి. మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇప్పుడైతే ఏం పెట్టట్లేదు. అలాగే మిగతావి కూడా చేసేసుకుందామండి. ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం సేమ్ ప్రాసెస్లో అన్నీ ఇలాగే చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ కూడా అలాగే చేసేసుకొని ఇంకా ఫ్రై చూపిస్తానండి. కడాయిలో అంతవరకు ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను. మొత్తం జెంటిల్గా రొటేట్ చేయాలి. ఆయిల్ పెడితే తొందరగా అతుక్కుపోతుంది ఒకదానికొకటి. ఇలా ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది, రోజ్ ఫ్లవర్ లాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫ్రై చేద్దాం. కొంచెం వేడైనాక బాగా ఉడికించాలండి. సిమ్లో పెట్టేసి లోపల వరకు ఫ్రై అవ్వాలి మనకి. బాగా ఫ్రై అయినాక మనం చక్కెర పాకంలో వేసుకోవాలి. ఇలా మొత్తం మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ మారిన తర్వాత మనం తీసేయొచ్చండి. తీసేసి చక్కెర పాకంలో వేయచ్చు. చిన్నగా 3 లేయర్స్తో చేసినవి చిన్నగా ఉన్నాయండి. 5తో చేసినవి బాగా వచ్చాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇంకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం కలర్ వస్తే తీసేద్దాం. ఎంతో టేస్టీ రోజ్ ఫ్లవర్ స్నాక్స్ అయితే రెడీ అయితే ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టి లోపల వరకు ఫ్రై చేసాం కదండి. ఇంకొక 2 నిమిషాలు పెట్టి తీసేద్దాం. క్రిస్పీగా వచ్చాయండి. మనం చక్కెర పాకంలో వేసి ప్లేట్లో తీసాక ఇంకా మనకి క్రిస్పీగా వస్తాయండి. నెక్స్ట్ చక్కెర పాకంలో వేసుకోవడమేనండి. ఆయిల్లోకి తీసేసి వేడివేడిలో చక్కెర పాకంలో వేయాలి. కొద్దిగానే చక్కెర పాకం పెట్టేసుకున్నాము. పక్కన చిన్న కటోరడు చక్కెర వేసి కొన్ని వాటర్ అయితే వేసాము. ఇందులోనే యాలకుల పొడి కూడా వేసామండి. ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టేసి తీసేసి ప్లేట్లో పెట్టుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. మా పిల్లలకైతే బాగా నచ్చాయండి. ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాము. ఎంతో టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను.